హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు 90s అశోక్. దిస్ ఈస్ యువర్ అశోక్ ఫ్రమ్ అనంతపూర్. సో ఈరోజు మనం చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పిచ్చ పిచ్చ వీడియోస్, పిచ్చ పిచ్చ ఫన్నీ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఆ కంటెంట్లో ఒక్కసారి మనం కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినామంటే ఆ వీడియోని మించిపోతుంది ఇంకా ఫన్. సో ఆ కామెంట్ సెక్షన్ని నేను నా ఫ్రెండ్ పేజీ కలిసి సర్వే చేయబోతున్నాం. ఆ సర్వే రిజల్ట్స్ ఎలా ఉంటాయో వీడియో తర్వాత మీరే చూడండి. డిస్క్లైమర్ రాయాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకు కాపీరైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కామెంట్స్లో బూతులు కూడా ఉండిండొచ్చు, అవి కూడా మేము చదువుతాం కాబట్టి ఇయర్ ఫోన్ పెట్టుకోండి, లేకుంటే మీరు ఈ బూతు దండకం వినాల్సి వస్తుంది, ఇంట్లో బుక్ అవుతారు. అండ్ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఆడియన్స్ ఇవాళ మనం కమెంట్లు వద్దులే, ఎందుకు పంచి కానీ కామెంట్లు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క ఆధిముత్యం. మరి వీడియో పెడుతున్నా. హలో గాయ్స్, మన కురిచేడులో ద బెస్ట్ పానీపూరి ఎక్కడైనా ఉందంటే అది సోను పానీపూరి ఒక్కటి మాత్రమే. ఇక్కడ పానీపూరి అయితే వేరే అంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈయనైతే 10 years నుంచి పానీపూరిని రన్ అయితే చేస్తారు. మీరు ఎప్పుడైనా కుర్చేడు వస్తే ఇక్కడే టేస్ట్ చేయండి. పానీపూరి కంటే పెరుగుపూరి సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఒకసారి టేస్ట్ అయితే చేయండి. అడ్రస్ ఎక్కడో కాదు, కురిచేడు సెంటర్ లో ఎంట్రీలోనే రైట్ సైడ్ బండి పెట్టి అయితే ఉంటుంది. అయితే కస్టమర్ తో క్లోజ్ గా అయితే పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. పానీపూరి లవర్స్ అంట కమెంట్స్ కస్టమర్ తో క్లోజ్ ఉంటాడంట. వాడే ఉద్దేశంతో అన్నాడు. కాదు పైన చూడు, 1 time విజిట్ అంట. అంటే ఒకసారి విజిట్ చేయాలా లేకపోతే ఏం నాకు అర్థం కాలే. ఒక్కసారి పోవచ్చు అని, ఒకసారి విజిట్ చేయండి అని. నీకెట్ట తెలుసురా అది అదే అని? 1 time విజిట్ అట్లారా? అరే 1 time విజిట్ అంటే వాడు అదే ఊరు కావచ్చు, ఒకసారి కంటే ఎక్కువ తినాల్సి అంత గొప్ప ఏం లేదు, ఒకసారి తినచ్చు అన్నట్టు చెప్పినాడు. ఒక ప్లేట్ పానీపూరి ఫ్రీగా ఇచ్చాడు భయ్య, ప్రమోషన్ కట్ట. ఏం మాట్లాడుతున్నావురా? అన్నయ్య మటన్ టు స్కూల్ బ్యాగ్ కావాలి, అందుకోసమే ఫోన్ పే చెయ్యంట, పైసలు ఫోన్. ఓకే వదిలేచ్చు. మా తమ్ముడు అది. రే నీది కురిచేడా రా, ఇది వార్నింగ్ ఇస్తాడు. దయ్య పూరి పెరుగు పూరి. అరే అచ్చా వీడియోలో పెరుగు పూరి ఉన్నాడా? పూరి కంటే పెరుగు పూరి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అవుంటారా వీళ్ళు, నేను కూడా చూసాను. 1 time విజిట్ అనేది చూసి, అరే వీడియోరా 1 time విజిట్ వాడు వాడే అబ్బా వాన్ వీడియో వాడే కామెంట్ చేసుకున్నా, దాని మీద రియాక్ట్ అవుతామా? కామెంట్ కాదు, వాడు కింద క్యాప్షన్ లో 1 time విజిట్ పెట్టింటే అంటే ఒకసారి విజిట్ చేసినాడా లేకపోతే మేము ఒకసారి చేయాలా ఏంది అర్థం కాలని ఒక 10 minutes. అరే నువ్వు చెప్పింది కరెక్ట్, ఒకసారి వచ్చి చూడండి అన్నట్టు. ఓకే నేను మరీ తెలియగలడు అనుకున్నా, తప్పునా అది. నేను చెప్తా బ్రో పరిగెత్తు బ్రో. ఓకే బ్రో, డేర్ చేస్తా. ధన్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. డేర్ చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్ చేసి లైక్ చేసి ఫాలో ఉండబ్బా. నువ్వు కూడా కామెంట్ పెట్టినావారా? ఏ కథలు వేరే ఊరి పేరు నేను చేసింది. ఏ కథలు వేరే ఊరి పేరు చెప్పి అక్కడ పోతున్నా అని అడిగి మళ్ళీ దిగి పరిగెత్తారు. వీడియోలో నంబర్ ప్లేట్ కనపడకుండా స్మైలీస్ వేస్తాను చూడు బస్ వచ్చిన తర్వాత. భారీ క్రియేటివిటీ అది. 1 2 3 కనిపించకుండా బస్సు ఆపినాడు, ఎక్కి డోర్ దగ్గర ఉండే, అన్నా ఇది హైదరాబాద్ పోతుందా? లేదు బాబు పోదు, అయితే ఓకే అన్న అని చెప్పి అదంతా కట్ చేసి పరిగెత్తేది మాత్రం లాస్ట్ లో పెట్టినాడు. అరే కాదు నువ్వు ఇంత ఖాళీగా ఉన్నావా? ఈ వీడియో కూడా అనలైజ్ చేసి నేను ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మీ లవర్ తో చెక్ చేసి ఈ వీడియో పెట్టు బ్రో అంట. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఓకే ఘోరంగా తిట్టుకుంటారు అచ్చు బాబాయ్ వద్దు, ఇది చచ్చిపోతాం. ఏ బ్రో విమానాన్ని ఆపి అందరూ బాగున్నారని అడిగి బ్రో అంట. ఇది బెస్ట్ ఛాలెంజ్ రా.
ఓకే. ఏం కనిపిస్తుందా? వంటకాయలు కోసుకో బ్రో అంట. అంటే నెక్స్ట్ వీడియో రాకూడదనే కదా రావడం ప్లాన్. ఈయన 10 మొట్టగుడు బ్రో అంట. పాపం. బటర్ అయ్యో వేసుకో. అయ్యో రిప్లేస్ దానికి చూడు వల్ల కింద బటర్ వేసుకో. టైంలో కొట్టుకో. వీడు కూడా ఖచ్చితంగా ఎల్జీబీటీ అన్నారా కామెంట్. అరే పాపం రికార్డ్ చేస్తారు కానీ చదువు బుద్ధి అయితే లేదురా కామెంట్లు. ఇది చూడరా చచ్చిపోయేటట్లున్నా ఇది చదువురా బయటికి చదువురా. నేను ఫ్యామిలీ ఆడియన్స్ అయ్యా. ఈ వీడియోలు ఎందుకు రా పంపిన మరి కుక్కతో. నేను కామెంట్స్ గురించి కాదురా నేను అనేది నాయనా. అయ్యో అరే ఈ మానసపురుడు కావచ్చురా పెరుగుడంట. కాదులు ఈ కూర కాదు పెరుగుపుర అంట. ముఖాలకు అడ్డంకి ఇట్లా ఏమైనా పెట్టరా వీడియో అప్లోడ్ చేసేది ఉంటే మాత్రం. ఓకే. నేను పంపించినా చూద్దాం ఇప్పుడు. నేను ఫస్ట్ కమెంట్ చూసి పంపించేస్తున్నా. ఎక్కడ మిస్ అయిపోతామో ఎక్కడ నవ్వలేమో వీడియోలో అని. నేనంతే. రైట్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఇది చూడు మోటివేషన్. విడు అది చేత కాకపోతే పక్కుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంత అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికే తలదించిస్తే ఎలా? లే బయలుదేరు, ఆ మానసిక బాధల సంఖ్యని నితం చేసుకో. పడ్డ చోటు నుంచి. అరే ఇక్కడ కమెంట్ చూడరా. ఐ రెస్పెక్ట్ కిడ్నాపర్స్ అంట. కమెంట్ చూడు. ఐ రెస్పెక్ట్ కిడ్నాపర్స్ అంట. ఇప్పుడు ఎత్తుకపోమరా. గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. ఆఫ్టర్ లిస్నింగ్ టు దిస్ మోటివేషన్ ఫాలోవర్స్ బి లైక్ వదిలే అన్న చదువుకోవడం మా కంపెనీ. ఓకే. ట్విస్ట్ ఇది పోకరి లెవెల్ ట్విస్ట్ ఇది. నాకు ఇలాంటి అమ్మాయి చెల్లితో సమానం. అలాంటి చెల్లి ఉంటే ఎప్పుడో లేపేసి పాతి పెట్టేవాడిని అనుకుంటా. ఒక మాదిరి ట్విస్ట్. Absolutely no one. My friend after 2 pegs. అది నేనే నేను కాదు. ఏ చూడు నెక్స్ట్ ఎపిక్ ఉంది. నువ్వు స్కూల్కి దిగి బ్యాగ్ తీసుకొని స్కూల్కి పోముందంట. నువ్వు ఆగు బ్రో, నేను మోటివేట్ అయితే. వాడు పాపం మోటివేట్ అయ్యేవాడు మధ్యలో ఆగి కామెంట్ టైప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసినట్టున్నాడు. ఎవరు కానీ మధు ఆతులు రాని నీటిలో వద్దులే, అది చైనీస్ నీకు మనకు అర్థం కాదు. కాదు మడ్డ కాచి రాని కొడుకులు కూడా నీతులు చెప్పడానికి వస్తున్నారా? కానీ అక్కడ ఉండదు, అది కాదు కదా. అదే గుడ్డు తీసుకెళ్ళి డస్ట్బిన్ పడేయండి అంటే ఎల్కేజీ పడేయండి. ఓకే. నెక్స్ట్ నేను ఇవి పంపించిన నీకు వీళ్ళ అయ్యా. ఇది నాకు ఎప్పటికెళ్ళో ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. 2 చదివేసి వదిలేసినా కానీ క్రేజీ ఇది ఉంది. ఇది హైలైట్. ఇది కామెడీ ఏం తెలుసా, వాడు ఎస్ వాళ్ళనే టార్గెట్ చేసినట్టు 2 వీడియోలు ఎస్తూనే ఉన్నాయి. నాకు అడ్జస్ట్మెంట్ వచ్చింది. అదే మళ్ళీ హైలైట్ ఏంటంటే దీనిలో ఎస్తో స్టార్ట్ అయిన అందరు తిడతాళ్ళు.